యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో మిస్టరీ డెత్ చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. వీకెండ్ కావడంతో పార్టీ చేసుకున్నారు యువకులు. తెల్లవారుజాము వరకు చిందేశారు 20 మంది యువకులు. ఇక ఆ తర్వాత శవమై కనిపించాడు యువకుడు. మృతుడు మంచిర్యాల జిల్లా గాండ్ల రాముగా గుర్తించారు. హత్య చేశారా లేక డ్రగ్స్ గంజాయి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొయ్యలగూడెంలో మిస్టరీ డెత్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి చెప్పండి, అంటే నైట్ వీకెండ్ కావడంతో నైట్ పార్టీ చేసుకున్నారు. తెల్లవారుసరికి యువకుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ సరౌండింగ్స్ ప్రాంతంలో ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు నిత్యం డ్రగ్స్ పార్టీలకు, మందు పార్టీలకు, అదే సమయంలో గంజాయి పార్టీలకు అడ్డాగా మారుతున్నాయని చెప్పేసి పదే ఆరోపణలు కూడా పోలీసులు సరైనటువంటి నిఘా పెట్టకపోవడంతో ఈ రోజు చౌటుప్పల్ మండలం మన చౌడమ్మ నగరం అంటాం, కోయలగూడెం అదే ప్రాంతానికి కోయలగూడెం కూడా అంటాం. అక్కడ ఒక ఫామ్ హౌస్ లో 21 మంది యువకుల దగ్గరికి నిన్న రాత్రి సమయంలో 8:30 సమయంలో అక్కడికి చేరుకోవడం, దాన్ని ఎంట్రీ తీసుకున్న తర్వాత అత్యుత్సాగి ఆ తర్వాత గా మధ్య మధ్యలో చిందేసినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. మొత్తం అయితే ఆ తర్వాత 1 గంటల తర్వాత రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఏం జరిగిందో తెలియదని గాంధరాముని మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడు చనిపోయి ఉండడం, అదే సమయంలో పోలీసులు అంటే సమాచారం తెలిసినప్పుడు కూడా పోలీసులు దుష్టపులు కాకుండా గోప్యంగా ఉంటున్నారని చెప్పి కూడా విమర్శలు కలుస్తున్నాయి. అయితే ఆ రాముకి పదే తండ్రి ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేసుకోవడంతో పక్కన ఉన్నటువంటి స్నేహితులకి ఫోన్ చేయగా అప్పుడు రాము చనిపోయారని చెప్పేసి సమాచారం తండ్రికి తెలియజేయడంతో హుటాహుటిన చౌటుప్పల్ కూడా చౌటుప్పల్ చేసినటువంటి తండ్రి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే మొత్తం వ్యవహారం బయటకు పరిస్థితి. అయితే రాము మృతికి గంజాయా లేకపోతే మద్యమత లేకపోతే ఏమైనా కొట్టి చంపారనేది కూడా పోలీసులు విచారణ. రైట్ అశోక్ రెడ్డి, థ్యాంక్ యూ. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో మిస్టరీ డెత్ చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. వీకెండ్ కావడంతో పార్టీ చేసుకున్నారు యువకులు. తెల్లవారుజాము వరకు చిందేశారు 20 మంది యువకులు. ఇక ఆ తర్వాత శవమై కనిపించాడు యువకుడు. మృతుడు మంచిర్యాల జిల్లా గాండ్ల రాముగా గుర్తించారు. హత్య చేశారా లేక డ్రగ్స్ గంజాయి కారణమా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.